మంత్రి ఈశ్వరన్ జైలుకి ఎందుకు వెళ్ళాడంట? జగన్ పంపించాడా అక్కడ? ఏమో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి రేపు పొద్దున్న అదే రాస్తారేమో జగన్ పంపించారు. అదే ఇప్పుడు ఆయనకి సంబంధించి అవినీతి పరుడు అని చెప్పి ధృవీకరించబడింది అక్కడ. ధృవీకరించబడి జైలుకి పంపించారు. వాస్తవంగా సింగపూర్ అనేటటువంటిది అదేదో ఆ గొప్ప దేశం కింద మనకు చూపించడమే మన దౌర్భాగ్యం, మన బానిసత్వం, మన తలతెక్కతనం. ఎందుకంటే సింగపూర్ ఆడి దేశానికి ఆడి గొప్ప. మన దేశం, మన రాష్ట్రం అంత ఉండదు అది సింగపూర్. అది దేశం అంతే. మనకు మళ్ళీ ఇక్కడ చుట్టూతా ఉండే దరిద్రాలు లేవు కాబట్టి వాడు దోనాడు బతికేస్తున్నాడు. సింగపూర్లో ఏముంది మన దగ్గర నాకు తెలియగలుగుతాను. వాళ్ళ దగ్గర ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం మొన్న డిబేట్ చేసినప్పుడే. అది ఒక బ్రోకర్ కంట్రీ. వాళ్ళు కన్సల్టెన్సీ ఏజెన్సీలు నడుపుతారు. ఎవడు అప్పులు ఇస్తాడు, ఎవడుకి అప్పులు కావాలి, ఎవడు ఇండస్ట్రీ పెడుతున్నాడు, వాడికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎవడి దగ్గర ఉంది, ఇలాంటి లింకేజ్ ఏజెన్సీలు అక్కడ ఉంటాయి. అవే వాటిట్లో పనిచేయడాలు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి అక్కడ. వాడికి కన్స్ట్రక్షన్ చేత కాదు, వాడి దేశంలో నిర్మాణాలు చేత కాకనే వాడొచ్చి చైనా వాడొచ్చి కడతాడు అక్కడ. 85% నిర్మాణాలు చైనా వాడు కడతాడు. 80-85%, 10-15% నిర్మాణాలు వచ్చి మలేషియా వాడు కడతాడు అక్కడ. వాడికే నిర్మాణం చేత కాదు, వాడు వచ్చి